కాంగ్రెస్ నేతలపై కక్షపూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్నవారు లేరా అని నిలదీశారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల మీద ఐటీ రైట్స్ చేయించడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. ఇక తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. అమిత్ షా పనిగట్టుకుని ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎప్పటి వరకు న్యాయమా బాబు? ఇది దొంగలమా, లేకుంటే మేము నక్సలైట్లమా, లేకుంటే దారి దోపుడలమా? మా మీదనే ఈ ప్రయోగం ఏమిటి అని నాకు అర్థమైతే లేదు. ఎలక్షన్ కమిషన్ అందరికీ ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ లో అందరూ కూడా సమానమే. ఓటు ఉపయోగించుకునే వాళ్ళకు కూడా సరి అయిన న్యాయం జరగాలి. అందుగురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే గెలవగలుగుతున్నారో, ఎవరైతే ముందుకు ఎక్కువ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీదనే దాడులు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఎలక్షన్ కమిషన్ షుడ్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ ఆఫ్ ది తెలంగాణ కామన్ పీపుల్. ఓటు హక్కులో ఉపయోగించుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నడో చెప్పాడు. అదానికి ఒకే ఓటు, అంబానీకి ఒకే ఓటు, రిక్షాది ఒకే వారికి కూడా